రైట్‌గా పత్రికల్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ఒక నంబర్ మనకు కనిపిస్తుంది. 1,52,000 కోట్లు. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్షలు, 10,00,000, కోటి, 10 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు, మొత్తం 1,52,000 కోట్లు అనేది అప్పు చాలా క్లియర్‌గా మనకు కనిపిస్తుంది. ఇది 15 నెలల్లో రేవంత్ సర్కారు చేసిన అప్పు అక్షరాల 1,52,000 కోట్లు. ఈ భారీ బిగ్ నంబర్ ఇది. రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల కాలంలో చేసినటువంటి ఒక భారీ అప్పు ఇది. సో ఈ అప్పు తీసుకొచ్చి మరి ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఒక గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమం ఏమైనా చేసిందా? లేదంటే సంక్షేమం మొత్తం 100% అమలు చేస్తుందా అంటే ఏదీ లేదు. దాదాపుగా 1,52,000 ఇంకా దీనికంటే పైనే ఉంది. సో ఇది ఒక రౌండ్ ఫిగర్‌గా 1,52,000 కోట్ల అప్పు చూస్తున్నాం. ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఏం చేసింది? ఎవరిని ఉద్ధరించింది అంటే ఏమీ కనిపించట్లేదు. కాంగ్రెస్ అప్పు 1,50,000 కోట్లు. అప్పులు చేయడంలో కాంగ్రెస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కార్పొరేషన్ల లోన్లు కూడా కలిపితే ఇంకా చాలా ఎక్కువ. ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి మరీ రుణ సేకరణ. రాష్ట్రంపై నెలకు 10,000 కోట్లకు పైగా భారం పడింది. అప్పులతో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టని ప్రభుత్వం తీరు. అప్పులంటే ప్రతి ప్రభుత్వం డెఫినెట్గా అప్పులు చేస్తుంది. అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడే అప్పులు చేయాలి. కానీ ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ వెళ్ళింది. అంటే ఇప్పుడు కేవలం 15 నెలల కాలంలోనే 1,52,000 కోట్లకు పైన, ఇంకా కార్పొరేషన్లు లోన్లు అవన్నీ కూడా కలిపితే ఇంకా చాలా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. సో ఒక 1,52,000 కోట్లకు పైగా అప్పులు చేసింది 15 నెలల కాలంలో. అంటే ఇంకా రాబోయే నెలలు, రాబోయే సంవత్సరాల్లో ఆ అప్పు ఎంత స్థాయికి వెళ్తుంది, ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. పోనీ అప్పులు తీసుకొచ్చి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా స్టార్ట్ చేశారా, చెప్పుకునే ప్రాజెక్ట్ ఏమైనా స్టార్ట్ చేశారంటే అది లేదు. అనేక హామీలు ఇచ్చారు ఆ సంక్షేమానికి సంబంధించి. పింఛన్లు 2,000 ఇస్తే 4,000 ఇస్తామని చెప్పడం కావచ్చు. తర్వాత రైతు బంధు 12,000 కాదు మేము 15,000 ఇస్తామనడం కావచ్చు. సారీ 10,000 కాదు 15,000 ఇస్తామనడం కావచ్చు. ఇట్లా దాంట్లో ఏకంగా 3,000 మైనస్ చేసి 12,000 మాత్రమే రైతు భరోసా ఇస్తుంది. అది కూడా చాలామందికి ఇంకా రైతు భరోసా పడని పరిస్థితి. ఇట్లా సంక్షేమ కార్యక్రమాల విషయంలో అనేకం హామీలు ఇచ్చింది. దివ్యాంగులకు 6,000 చెప్పింది. ఇట్లా అనేక హామీలు ఇచ్చింది. 2,500 మహిళలకు అని చెప్పింది. ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి ఆ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదు. మరి ఇంత భారీ ఎత్తున అప్పులు తెస్తే ఏదన్నా దాని రిజల్ట్ అనేది ప్రజల్లో ఆ ఫలితం అనేది రిఫ్లెక్ట్ కావాలి. కానీ ఎటువంటి ఫలితం రిఫ్లెక్ట్ కాకుండా ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేసింది ప్రభుత్వం అనేటువంటి ప్రశ్న ప్రజలు వేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సగటున రోజుకు 333 కోట్ల చొప్పున ప్రజలపై అప్పుల భారం మోపుతోంది. గత 15 నెలల కాలంలో నెలకు సుమారు 10,000 కోట్ల చొప్పున ఇప్పటికే 1,52,918 కోట్లు అప్పు చేసింది. 2023 డిసెంబర్ నుంచి నేటి వరకు ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 69,827 కోట్ల రుణాలు సమీకరించింది. దాన్ని డీటెయిల్గా మనం చూడొచ్చు పాయింట్స్ వైజ్గా. ఏం సాధించినట్టు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన 1,50,000 కోట్లతో ఏం చేసిందనే ప్రశ్నార్థకంగా మారిందనేది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 15 నెలల్లో ఒక్క భారీ ప్రాజెక్ట్ అయినా చేపట్టిందా? కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అప్పులతో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, భారీ భవనాలు, కాలేజీలు ఇలా అనేక ఆస్తులు సృష్టించిందని గుర్తు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 1,50,000 కోట్ల రుణంతో రాష్ట్రానికి సృష్టించిన ఒక్క ఆస్తి అంటే ఒక్క ఆస్తి కూడా చూపించలేకపోతుంది ప్రభుత్వం. అప్పులు చేస్తే ఆ అప్పులు మనం మాట్లాడుకుంటున్నట్టుగా అప్పులు ఏదో ఒక చోట అది అభివృద్ధి రూపంలోనా, లేదంటే సంక్షేమం రూపంలోనా, మరో రూపంలోనా అది చూపించగలగాలి. కానీ చూపించలేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో అప్పులు ఎందుకు చేస్తోంది? సో మనం డీటెయిల్ చూస్తే ఆర్బీఐ నుంచి తీసుకున్నవి 69,827 కోట్లు, కార్పొరేషన్లు ఎస్పీవీల ద్వారా సేకరించినవి 61,991 కోట్లు, గ్యారంటీలు ఇవ్వకుండా సమీకరించినవి 10,100 కోట్లు, టీజీఐఐసీ భూములను కుదవబెట్టి తీసుకున్నవి 10,000 కోట్లు, హడ్కో నుంచి తీసుకున్న రుణం 1,000 కోట్లు, మొత్తం అప్పు 1,52,918 కోట్లు. అప్పులు తెచ్చి ఏం ఉద్ధరించారంటే ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నారు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, మంచి పథకం తెచ్చింది లేదు. దరిద్రం అంతా రేవంత్ మాటల్లోనే ఉంది, తెలంగాణలో కాదు. రాష్ట్రం దివాలా తీసిందని మన గౌరవాన్ని గంగలో కలిపారు. బడా కాంట్రాక్టర్ల జేబులు నింపి బడుగుల పొట్టగొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పైన ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. రేవంత్కు సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సామాజిక దృక్పథం లేదు, ఆర్థిక క్రమశిక్షణ లేదు, వాగ్దానాలు నిలబెట్టుకోవాలని నియత లేదు, భవిష్యత్తుపై దూరదృష్టి లేదు, పేదవాడి కడుపు నింపాలనే ఆలోచన లేదు. ఆ ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్టు లేదు, ఆబ్జెక్ట్ లేదంటూ తీవ్రస్థాయిలో కవిత విమర్శించారు. ఇటీవల
ఢిల్లీలో మాట్లాడినటువంటి ఒక కాంక్లేవ్లో మాట్లాడారు. మొత్తం ఆర్థిక పరిస్థితి, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి 6 గ్యారెంటీలు మేము అమలు చేయలేకపోయామనేది దాదాపుగా అక్కడ చేతులు ఎత్తేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఒకటంటే ఒకటి తమకు తాముగా పోనీ 5 సంవత్సరాల్లో చేస్తామా అని చెప్పలేదు వాళ్ళు. కేవలం 100 రోజుల్లోనే అనేటివి చాలా ముఖ్యమైనటువంటి హామీలు. 6 గ్యారెంటీలు ఒక 13 ఉన్నాయి, దానిలో పొందుపరచబడున్నాయి. ఆ 13టిని వాళ్ళ తమకు తాముగా ఒక డెడ్ లైన్ పెట్టుకొని 100 రోజుల్లో చేస్తామన్నారు. సో గ్యారంటీలు అంటే ఖచ్చితంగా దాంట్లో ఫుల్ చేసేస్తాము అని చెప్పడమే గ్యారంటీ యొక్క ఉద్దేశం. కానీ ఆ గ్యారంటీలకు పూర్తిగా మంగళం పాడి ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక ఉచిత బస్సు మినహా, అది ఉచిత బస్సు కూడా కేవలం కొన్ని బస్సుల్లో మాత్రమే అలౌ చేశారు. ఒక సూపర్ డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులలో లేవు. కేవలం ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు అట్లా కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేశారు. ఇట్లా ఒక్కటంటే ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏమనంటే గత ప్రభుత్వం పైన అప్పులు చేసింది అంటూ ప్రభుత్వం పైన నెపం నెట్టివేసే ప్రయత్నం జరుగుతోంది. అయితే గత రాష్ట్ర ప్రభుత్వం గత 9.5 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం చేసింది అంతా కలిపితే కూడా 4.5 లక్షల కోట్లు మాత్రమే. ఇది 9 ఇయర్స్లో కలిపితే. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 15 నెలల కాలంలోనే 1,50,000 కోట్లు అప్పు చేసిందంటే ఇక రాబోయే 4 సంవత్సరాలకు అది ఆ నెంబర్ ఎక్కడికి వెళ్తుందో అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. రైట్, ఇక మరొక బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. అన్నదాతకు ఎన్ని వెతలో, రాష్ట్రంలో సాగు సంక్షోభం, చక్రబంధంలో రైతాంగం, ఎండుతున్న పంటల్ని కాపాడడానికి పడరాని పాటలు పడుతున్నారు. 6 బోర్లు 1000 ఫీట్లు, నిజామాబాద్ రైతు విఫల గాథ. రోజుకు 8 ట్యాంకర్లతో పొలం తడుతున్న అన్నదాత. వేలేరు, పెద్ద చెరువు నీరందక బీటలు వారిన పొలాలు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం 2 ఊర్ల రైతుల మధ్య ఘర్షణ. పసుపు రైతు ఆగ్రహం, మద్దతు ధర కోసం ఆందోళన. వడ్ల బోనస్ ఎప్పుడు ఇస్తారంటూ గద్వాల కలెక్టరేట్ ముట్టడి. నాసిరకం విత్తనాలతో నష్టపోయిన భూపాలపల్లి రైతు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ పాడు రైతులు రాస్తారోకో. ఇట్లా రైతాంగంలో ఎన్ని వర్గాలు ఉంటాయో అన్ని, పాడి రైతులు మొదలుకొని, పసుపు రైతులు మొదలుకొని, పత్తి రైతులు మొదలుకొని అందరు రైతులు తమ తమ సమస్యల కోసం రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల నీళ్లు లేక పొలాలు ఎండిపోతుంటే ట్యాంకర్లు తెచ్చుకొని మరి ఆ ఉన్నటువంటి డబ్బులు ఒక ఇబ్బందులు ఉంటూనే ఎక్కడో ఒక చోట డబ్బులు ఏర్పాటు చేసుకోవడం, ఆ ట్యాంకర్లు తెచ్చుకోవడం, పొలాలు దడుపుకున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల అయితే పశువులకి మేతగా పొలాలని వదిలేస్తున్నటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో సింగారం అనే గ్రామంలో ఎండిన తల పొలంలో పశువుల్ని మేపుతున్నటువంటి రైతు ఫోటో మనం చూస్తున్నాం. ఇట్లా రైతు చాలా లేవలేని స్థితిలో, అంటే వ్యవసాయం భారం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అన్ని చోట్ల అటు పసుపు రైతులు కావచ్చు, తర్వాత ఏకంగా ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం 2 ఊర్ల మధ్య కొట్లాట కూడా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సమస్యల చక్రబంధంలో చిక్కుకొని తెలంగాణ రైతు విలవిల్లాడిపోతున్నాడు. చేష్టొడిగిన సర్కారు కారణంగా పొట్టదశలోనే పంటలు ఎండిపోతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ పక్కన సూర్యాపేట చివరి ఆయకట్టు కోసన, గోదావరి పరివాహకంలో ఎగువ మానేరు దిగువన, దేవాదుల దరిదాపున అన్ని చోట్ల ఒకే వికల దృశ్యం. కళ్ల ముందే ఎండుతున్న పంటల్ని కాపాడుకోవడం కోసం ఒక్కొక్కరిది ఒక్కో భగీరథ ప్రయత్నం. అంటే ఇట్లా ప్రాజెక్టులు లేదా నదీ పరివాహక ప్రాంతపు రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అది ఆయకట్టు మొదటి భూములకు కూడా నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన విజన్ ఉండాలి. రాబోయే అది కాలం ఎండాకాలం కాబట్టి దానికి సంబంధించి ఒక 3-4 నెలల ముందు నుంచే నీళ్లు ఎట్లా ఇవ్వాలి, రైతుల పొలాల్లోకి నీళ్లు ఎట్లా చేర్చాలనేది ఒక యంత్రాంగం చాలా సిస్టమేటిక్గా, చాలా సమర్థవంతంగా పనిచేస్తే ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. కానీ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేక, మానిటరింగ్ సరిగ్గా చేసేవాళ్ళు లేక, చాలా చోట్ల ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఆ నీళ్లను ఏ పద్ధతిలో ఎట్లా ఉపయోగించాలా, ఎటువంటి ప్రణాళికతో రిలీజ్ చేయాలనేది తెలియకపోవడంతో కూడా చాలా చోట్ల రైతులు పక్క నీళ్లు ఉండి నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 445. 2 రైతుల ఆత్మహత్య. 30 లక్షల వరకు అప్పుల పాలైన యువ రైతు తీర్చలేక పురుగుమందు తాగి బలవన్మరణం. మహబూబ్నగర్ జిల్లాలో విషాదం. యాదాద్రిలో పంటలెండి కౌలు రైతు ఆత్మహత్య. ఇట్లా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అటు రైతులు, తర్వాత కౌలు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రైతు ఒకప్పుడు చాలా ధీమాగా వ్యవసాయం చేసుకున్నాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రోజుకొకరి చొప్పున ప్రతిరోజు దాదాపుగా రైతు ఆత్మహత్య లేనటువంటి వార్త మనకు కనిపించట్లేదు. ఎక్కడో ఒక చోట రైతు బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. సో రైతులు ఎందుకు ఇట్లా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు? ఒకప్పుడు వ్యవసాయాన్ని చాలా ఇష్టంగా చేసినటువంటి రైతు ఎందుకు ఆగమైపోతున్నాడు? అన్నదాత అరిగోస. బిల్లులు రాకనే దేవాదుల మోటార్లు బంద్. ఓఎంఐ కాంట్రాక్టర్కు 7,000 కోట్ల పెండింగు. ప్రాజెక్టు నీళ్లందక ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఇది ముమ్మాటికి రేవంత్ అసమర్థతో వచ్చినటువంటి సంక్షోభం.
పాలన చేతగాక ప్రతిపక్షాలు ప్రకృతిపైన నిందలు వేస్తున్నారు. ప్రజాపాలన కాదు 20% కమిషన్ల పాలన, బాబుకు రేవంత్ గురుదక్షిణగా కృష్ణా నీళ్లు చెల్లిస్తున్నారు. రేవంత్పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రజతోత్సవ సభ కోసం వరంగల్లో స్థల పరిశీలన. వరంగల్ నగర శివారులోని బట్టుపల్లిలో సభ ఏర్పాట్లను పరిశీలించారు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఇంకా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. తన గురువు చంద్రబాబు నాయుడు కృష్ణా నీళ్లను దోచుకుంటున్నారు. రేవంత్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, కనీసం మాట్లాడలేదు. ప్రజాభవన్కు చంద్రబాబును పిలిచి అడుగులకు మడుగులు ఒత్తింది రేవంత్ రెడ్డి కాదా? బాబును ప్రశ్నించే దమ్ము ఆయనకు లేదు. ఉత్తమ్ కుటుంబ సమేతంగా చంద్రబాబు దగ్గరికి వెళ్లి భోజనం చేసి వచ్చిండు. రేవంత్ గురుదక్షిణగా కృష్ణా నీళ్ల చెల్లింపు కారణంగానే నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ సాధన లక్ష్యంగా బీఆర్ఎస్ చేసిన 14 ఏళ్ల పోరాటం, బంగారు తెలంగాణ లక్ష్యంగా 10 ఏళ్ల పాలన మేళవింపై బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంటూ హరీష్ రావు తెలిపారు. రజతోత్సవ వేడుకలు ఏడాది పాటు కొనసాగుతాయన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఏ పార్టీ ఏమిటి అనేది స్పష్టత వచ్చిందని, వట్టి పార్టీ ఏదో గట్టి పార్టీ ఏదో, మాటలు చెప్పేదెవరో చేతల్లో చూపించేదెవరో ప్రజలకు అర్థమైందని మళ్ళీ కేసీఆర్ను ప్రజలు కోరుకుంటారంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు 27th ఏప్రిల్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 25 ఇయర్స్లోకి ఎంటర్ అవుతున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను, సిల్వర్ జూబ్లీ వేడుకల్ని చాలా వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వరంగల్ పరిసర ప్రాంతాల్లో సభ ఎక్కడ పెడితే బాగుంటుందంటూ నిన్న సభ ఏర్పాటు స్థల పరిశీలన కూడా చేశారు. రైతు భరోసా అనేది రైతులకు చేరకుండా రైతు భరోసా కోసం తీసుకొచ్చినటువంటి అప్పుల ద్వారా తీసుకొచ్చిన నిధులు మొత్తం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అందరి ఖాతాలు రైతు ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉండే కానీ ఏం జరిగిందేమో ఒకసారి కాకుండా విడతల వారీగా రైతు భరోసా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. అర్ధరాత్రి నుంచే భరోసా డబ్బులు రైతు ఖాతాలో టక్కి పడతాయని సీఎం రేవంత్ ప్రకటించిన జనవరి 26 నుంచి ఇప్పటివరకు 3 విడతలుగా 3,511 కోట్లు మాత్రమే విడుదల చేసింది. సో ఎందుకు అంటే రైతు భరోసా నిధులు ఎందుకు పడట్లేవు, రైతు భరోసా డబ్బులు మొత్తం కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్ళుతున్నాయంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. సో కాంట్రాక్టర్లకు తర్వాత కాంట్రాక్టర్ విషయం కూడా కమిషన్ 20% కమిషన్ అనేది కూడా ఒకటి నడుస్తుంది. ఈ కార్టూన్ కూడా మనం చూస్తున్నాం. 20% కమిషన్ ఇస్తేనే కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ అవుతున్నాయి. ఇట్లా రైతు భరోసా కోసం రైతులకు చెందాల్సినటువంటి డబ్బులని 20% కమిషన్ మీద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేటువంటి ఒక దందా జరుగుతోంది అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రైతు భరోసాతోనే కాంగ్రెస్ తొలి దందా. అసెంబ్లీ ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో రైతు బంధు కింద పెట్టుబడి సాయం జమ చేయడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 7,000 కోట్లకు పైగా నిధులను సమకూర్చిపెట్టింది. రైతు బంధు ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో అప్పుడు ఈసీ ఆంక్షలు విధించింది. ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి డబ్బు కావచ్చు ఇవాళ అంతా కూడా రైతులకు చేరకుండా మొత్తం కాంట్రాక్టర్లకు ఆ బిల్లులు క్లియర్ చేయడం కోసం. ఆ బిల్లు ఎట్లా క్లియర్ చేస్తున్నారంటే 20% కమిషన్ ఇస్తే తప్పించి అక్కడ బిల్లులు క్లియర్ కావట్లేవు. ఈ దందా కొనసాగుతుంది అంటూ ఈ వార్తగా మనం చూస్తున్నాం. రైతు భరోసా పైన రేవంత్ పిల్లి మొగ్గలు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతు భరోసా పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిల్లి మొగ్గలు వేస్తున్నారు. అర్హులైన రైతులందరికీ భరోసా అందిస్తామని చెప్పి సాగదీస్తూ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పాలన శాపం కాంగ్రెస్ సర్కార్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. పెన్పాడ్ మండలం గూడెపుకుంట తండలో రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లు అంటూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక మండలంలో పంటల్ని పరిశీలిస్తున్నారు. ఇట్లా రైతాంగం చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో రైతుల గోస తీర్చేటువంటి ప్రభుత్వం మాత్రం ఆ బాధ్యత పూర్తిగా విస్మరించింది. రోజుకు 8 ట్యాంకర్లు నీళ్లు పెట్టి పొలాలని తడుపుకుంటున్నటువంటి పరిస్థితి. నీళ్ళిచ్చే చేతగాక నోటికొచ్చిన మాటలు మాట్లాడుతారంటూ ఒక రైతు ఎండినటువంటి వరిని చూపించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో పసుపు రైతుల మెరుపు ధర్నా అంటూ మద్దతు ధర ప్రకటించాలంటూ నిజామాబాద్లో హఠాత్తుగా మెరుపు ధర్నాకు దిగారు వాళ్ళు. అలాగే నేడు పసుపు రైతు చెలో మెట్టపల్లి రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహారాలి. 3 జిల్లాల నుంచి తరలి రాబోతున్న రైతులు 2 నెలల్లో 6 బోర్లు వేశారు. రోడ్డెక్కిన పాడు రైతులను మరొక వార్త చూస్తున్నాం. పెండింగ్ పాల బిల్లులు ఇవ్వాలని డిమాండ్. హైదరాబాద్ శ్రీశైలం హైవేపై రాస్తారోకో. మరో 2 రైతుల ఆత్మహత్య అని చివరికి మనం ఫోటో చూస్తున్నాం. అటు మహబూబ్ నగర్ తర్వాత భువనగిరి జిల్లాల్లో రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి ఒక దయనీయ స్థితి మనం చూస్తున్నాం. సాగునీటి కోసం విసంపల్లి రైతుల నిరసన. మహబూబాద్ జిల్లా మరిపేట మండలంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా వస్తున్నటువంటి ఆ నీటికి సంబంధించి వాళ్ళు రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మా గ్రామాలకు నీళ్లు రావట్లేవంటూ 2 గ్రామాల మధ్య అక్కడ గొడవ కూడా జరిగింది. పంటలు ఎండిపోతున్నా కూడా పట్టదా అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఇది కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఒక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎండిన పొలాలను పరిశీలించారు. రేవంత్కు ఎద్దు వ్యవసాయం తెలియదంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం నల్గొండ డీసీసీబీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువకు గండి ఒక దగ్గర పడింది. రామప్ప సరస్సు ఉగరు కాలువకు బొంగబడింది. నీరందక ఎండుతున్న పొలాలు. సో ఉన్నటింటిని సరిగా మెయింటైన్ చేయలేక ఒక్కో చోట బొంగబడినా కూడా ఆ నీరుని కాపాడలేక ఒక పక్క పొలాలు ఎండుతున్నటువంటి పరిస్థితి ఇట్లా ఉంది. రైతుల దీక్షకు రసమయ్యే మద్దతు. ఇట్లా రైతాంగం అంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ వార్త మనం చూస్తున్నాం.
మరొక వార్త చూస్తే నిన్న దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి. ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లో బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ నుంచి నెల్లికంటి, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్. టీడీఆర్లో రేవంత్ భారీ స్కామ్ అంటూ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ చూస్తున్నాం. సీఎం వద్ద ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల నిర్వాహకం హైదరాబాద్లో టీడీఆర్ పరిధి భూముల్ని వాళ్ళు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. త్వరలో ఎఫ్ఎస్ఐ తెస్తామని సీఎం ప్రకటిస్తాడు. భూముల ధరల్ని పెంచుకొని వేలాది కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేసిన ముఖ్యమంత్రి దాసోజు శ్రవణ్ గతంలోనే ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే బీజేపీ కావాలని అడ్డుకుంది. ఫార్ములా ఈ రేసులో మళ్లీ నోటీసులు ఇస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అటెన్షన్ డైవర్షన్ కోసం నాటకాలు మొదలు పెడతారు. మీడియా చిట్ చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారంటూ ఆయన వెల్లడించారు. సో టీడీఆర్లో ఒక అక్రమాలు జరుగుతున్నాయంటూ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటూ టీడీఆర్ అని ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా దందా సాగుతోంది. టీడీఆర్లో రేవంత్ భారీ స్కామ్కు తెరలేపారు. రేవంత్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉంటారో సీఎం వద్ద ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ఈ నిర్వాహకం కొనసాగిస్తున్నారంటూ చూస్తున్నాం. హైదరాబాద్ టీడీఆర్ పరిధి భూముల్ని వాళ్ళు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. సో అసలు టీడీఆర్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ అభివృద్ధి పథకాల కోసం భూసేకరణ, ఆస్తుల సేకరణ చేపట్టే సమయంలో జీహెచ్ఎంసీ టీడీఆర్ పత్రాలు అందజేస్తుంది. అభివృద్ధి పనుల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని సేకరించి నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా టీడీఆర్ ఇస్తున్నారు. ఏదైనా ఒక నిర్వాసితుడు నాలా విస్తరణ కారణంగా ఏ మేరకు స్థలాన్ని కోల్పోతాడో అంతకు మించి 4 రెట్లు టీడీఆర్ పత్రాల రూపంలో పరిహారంగా పొందుతారు. ఉదాహరణకు అమీర్పేటలో ఒక 20 గజాల ఇల్లు కోల్పోయిన నిర్వాసితుడు జీహెచ్ఎంసీ ఇచ్చే 80 గజాల టీడీఆర్ పత్రాన్ని తీసుకుని ఇతరులకు విక్రయించుకునే హక్కు పొందుతాడు. అంటే 20 గజాలు తను కోల్పోతే దానికి 4 గింతలు అంటే 80 గజాల వరకు జీహెచ్ఎంసీ నుంచి వాళ్ళకు రావడం. సో అది అంటే వేరే చోట్ల కేటాయిస్తారు. సో దానికి సంబంధించి కూడా ఆ టీడీఆర్లో ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వాళ్ళు నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే టీడీఆర్ పత్రాలు పొంది ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి చాలా తక్కువ రేటుకు కొని ఇప్పుడు వీళ్ళు తర్వాత ఒక రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. టీడీఆర్ దందా కొనసాగుతుందంటూ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి సైతం హాజరవుతారంటూ కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ స్థాయి వేరు, ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరు. కాంగ్రెస్ నేతలు మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది కేసీఆర్ ఆలోచన అంటూ ఆయన వివరించారు. కాంగ్రెస్ సీఎంను కాపాడుతుంది బీజేపీ. అమృత్ స్కామ్లో నిరుడు 2029 జనవరి 29న ఓ టెండర్ రద్దయిందని, అదే రోజు హైదరాబాద్ సీఈఓ ఆఫీస్ నుంచి వరంగల్ ఎస్సీకి సమాచారం అందని కేటీఆర్ పేర్కొన్నారు. సో దాంట్లో అమృత్ స్కామ్ జరిగిందని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుతుంది ముమ్మాటికి కేంద్రంలోని బీజేపీని అంటూ ఆయన స్పష్టం చేశారు. రైట్, మరొక వార్త చూస్తే రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి ఒక సమస్య కూడా మనం చూద్దాం. రేషన్ డీలర్లకు కమిషన్ పరేషాన్. 3 నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం. పెండింగ్లో 70 కోట్లకు పైగా బకాయిలున్నాయి. చేగుంటాలో డీలర్ ప్రభాకర్ ఆత్మహత్య. ఎన్నికల్లో డీలర్లపైన కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది. 5,000 వేతనము, 300 కమిషన్కు హామీ ఇచ్చింది. పాత కమిషన్ కూడా ఇవ్వని సర్కార్. సో ఇట్లా అన్ని వర్గాల వారిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది అంటూ వాళ్ళ నుంచే వస్తున్నటువంటి స్పందన. సో రేషన్ షాపు ఎవరైతే డీలర్ ఉన్నారో ఆ డీలర్లకు కూడా 5,000 వేతనం ఇస్తామని చెప్పారు. తర్వాత 300 కమిషన్ ఇస్తామని చెప్పారు. కానీ పాత కమిషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఇవాళ నేడు బీఆర్ఎస్ ఎల్పీ భేటీ, బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపైన ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్లో ఇవాళ సమావేశం జరగబోతోంది. అలాగే 20% కమిషన్ పైన సీఎం గప్చిప్, ఆరోపణలు ఖండించకపోవడంపై చర్చ. విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ జరిగిపోయిన అంశమని దాటవేత. బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు తన గొప్పతనంగా చెప్పుకున్న సీఎం చిట్చాట్లో రేవంత్ రెడ్డి. సో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం మంత్రులు 20% కమిషన్ తీసుకుంటారనే ఆరోపణ చాలా విపరీతంగా వచ్చింది. మొన్న కూడా సచివాలయంలో చాలామంది, రాష్ట్రంలోని దాదాపుగా 200-300 మంది కాంట్రాక్టర్లు స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు బైఠాయించారు. కానీ వాళ్ళకు కలవకుండానే ఆయన వెళ్ళిపోయారు. సో వాళ్ళు నేరుగా ఆరోపణ చేశారు. 20% కమిషన్ అడుగుతున్నారు బిల్లులు క్లియర్ చేయాలంటే. సో ఆ ఆరోపణలపైన సీఎం రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్లో ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. మరో వార్త చూస్తున్నాం. సిరియాలో మారణకాండ, ప్రత్యర్థుల్ని ఊచకొత్తకు వస్తున్న ప్రభుత్వ దళాలు. 5 రోజుల హింసలో 1000 మందికి పైగా మృతి, వీధుల వెంబడి శవాలు అంటూ ఒక వార్త చూస్తే, ఓటర్ లిస్టులో అక్రమాలపై చర్చించాల్సిందే లోక్సభలో ప్రతిపక్షాల డిమాండు. ఎన్ఈపీపై రభస, సభ వాయిదా, రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం.
మరొక వార్త చూస్తే సవణైనా చస్తాం భూములు మాత్రం ఇవ్వం, రైతు పొలంలో పాతిన హద్దురాయి చూస్తున్నాం, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నిస్తున్నటువంటి రైతు. గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధితుల ఫైర్, రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా, ఫిర్యాదు కోసం వస్తే అడ్డగింత, పెట్రోల్ పోసుకున్న అన్నదాత భూములు రాళ్లు పాతారని గరం, భూములు లాక్కుంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్యూచర్ సిటీ అని ప్రభుత్వం ఒక ఆర్భాటం చేస్తుంది. ఫ్యూచర్ సిటీ కోసం వేస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధితులు రంగారెడ్డి జిల్లాలో చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళకు ఉన్నదే ఒక అరెకరం భూమి అయితే ఆ భూమిలో కూడా హద్దురాయి పాతి మొత్తం భూమిని మొత్తం బలవంతంగా లాక్కుంటారు. అవసరమైతే చావలైనా చస్తాం కానీ ఎట్టి పరిస్థితిలో భూమి ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ రైతులు ఆత్మహత్య యత్నానికి కూడా ఒడిగడుతున్నటువంటి పరిస్థితి. సో అదే మనం చూస్తున్నాం, ఇక్కడ రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి యత్నించినటువంటి పరిస్థితి. చావే దిక్కు, కావాలనుకుంటే ప్రాణాలు వదులుతాం తప్ప భూముల్ని వదులుకోం, మా అన్నదమ్ములిద్దరికి చెరో 2 ఎకరాల పొలం ఉంది, దానిపైన ఆధారపడి బతుకుతున్నాం, గ్రీన్ఫీల్డ్ కోసం గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం మా భూముల్ని ప్రభుత్వం గుంజుకుంటుంది, మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అంటే కనీసం రైతులకు సమాచారం కూడా ఇవ్వకుండా ఎంతో కొంత ఉపజెప్తామని చెప్పడం, దాన్ని బలవంతంగా ఆ గ్రీన్ఫీల్డ్ భూముల హైవే కోసం దానికోసం భూములు బలవంతంగా లాక్కుంటున్నారంటూ రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యూచర్ సిటీకి కొత్త మెలిక, ల్యాండ్ పూలింగ్కే మొగ్గు చూపుతున్న ప్రభుత్వం. హెచ్ఎండిఏ పరిధిలో 60:40 పద్ధతి, రైతులకు 50%గా యోచన, ఒప్పుకోమంటున్న రైతులు 16,000 ఎకరాల సేకరణకు టీజీఐఐసి ఏర్పాట్లు. మరొక విషాదకరమైన వార్త చూస్తున్నాం. గురుకులంలో విద్యార్థిని మృతి, గురుకులాల్లో మరణ మృదంగం ఆగట్లేదు. గురుకుల వ్యవస్థ చాలా పటిష్టంగా చాలా సమర్థవంతంగా గతంలో నిర్వహించబడినటువంటి గురుకుల వ్యవస్థ ఇవాళ ఎందుకు దిగజారిపోయింది, ఎందుకు ఇంత తీవ్రంగా ఇబ్బందులో పడుతుంది గురుకుల వ్యవస్థ అనేది. గురుకులంలో విద్యార్థిని మృతి, నిద్రించిన చోటే విగత జీవిగా పడినటువంటి విద్యార్థిని లాలిత్య మరణంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లి లక్ష్మీబాయి. రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత లేవని చిన్నారి, బిడ్డ చనిపోయిందని ఏడుస్తున్న తండ్రిని లాక్కెళ్లినటువంటి పోలీసులు. రేవంత్కు పిల్లల పాపం తగలక మానదంటూ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సమగ్ర విచారణ చేపట్టాలంటూ బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రియాక్ట్ అయ్యారు. మానవత్వం లేని రేవంత్ సర్కార్, గురుకులాల మరణ మృదంగాన్ని ఆపడం చేతగాని ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని లాలిత్య మరణించినటువంటి ఘటన అక్కడ జరిగింది. విద్యార్థిని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. సో పడుకున్నటువంటి విద్యార్థి పడుకున్నట్టే అట్లే చనిపోయింది. అంటే ఇప్పటికే మనం అనేక ఘటనలు చూసాం. గురుకులాల్లో చాలామంది విద్యార్థులు మేము ఆ గురుకులాల్లో ఉండలేమంటూ అక్కడి నుంచి ఇంటి బాట పడుతున్నారు. ఒకప్పుడు గురుకులాల్లో సీటు కోసం, గురుకులాల విద్య కోసం పోటీలు పడి గురుకులాల్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులు, దానిపైన అంత ఆసక్తి చూపినటువంటి పేరెంట్స్ ఇప్పుడు గురుకులాలకు పంపించాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికీ దాదాపుగా 10ల సంఖ్యలో విద్యార్థులు చనిపోయారు అనేక కారణాల వల్ల. అక్కడ పాము కాట్లు కావచ్చు, తర్వాత లేకపోతే విద్యుత్ షాక్తో చనిపోవడం కావచ్చు, తర్వాత ఫుడ్ పాయిజన్ అయినటువంటి విద్యార్థులు చాలామంది ఆసుపత్రి పాలు కావడం, దాంట్లో ఒకరిద్దరు విద్యార్థులు అందరూ చనిపోవడం, తర్వాత సూసైడ్లు చేసుకోవడం. అంటే స్కూల్లో చదువుకోవాల్సినటువంటి చిన్నారులు సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది గురుకులాల్లో అనేది. గురుకులం అనేది విద్యార్థులకి వారి పేరెంట్స్కి ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి వ్యవస్థ. అటువంటి గురుకులాల్లో విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం, తర్వాత ఫుడ్ పాయిజన్ ఘటనలు, ఆసుపత్రుల బెడ్ పైన వాళ్ళు రోజుల తరబడి అక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. సో దాంట్లో భాగంగానే ఒక అమ్మాయి, ఒక విద్యార్థిని చనిపోయినటువంటి విషయం మనం చూస్తున్నాం. అంటే నిద్రించిన చోటే విగతజీవిగా పడిపోయినటువంటి లాలిత్య. అంటే మరి అన్నం తిన్న తర్వాత అది కలుషితమై ఫుడ్ పాయిజన్ అయిపోయి లోపలనే తీవ్రంగా ఎఫెక్ట్ అయి చనిపోయిందా, ఎట్లా చనిపోయింది అనేది ఇంకా పూర్తిగా కారణాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకున్న తర్వాత ఇక లేవలేదు చిన్నారు. అంటే ఆ భోజనంలో మరి ఏముంది, భోజనం అన్న విషతుల్యమైందా, భోజనం ఇంకా మరింతగా తీవ్రమైన ఫుడ్ పాయిజన్ జరిగిందా అనేది పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వార్త చూస్తే ప్రణయ్ హత్య కేసులో ఒకరికి ఉరి, 6గురికి యావజ్జీవ శిక్ష విధింపు, సంచలన తీర్పు వెలువరించిన న్యాయమూర్తి రోజా రమణి. కేసులో ప్రధాన నిందితుడు మారుతిరావు ఆత్మహత్య, దోషులకు సరైన శిక్ష పడిందంటూ ప్రణయ్ తండ్రి బాలస్వామి నిన్న రియాక్ట్ అయ్యారు. మిగతా పత్రికలో వచ్చిన వార్తలు చూస్తే ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో తీసుకున్నది ఎంత, ఇచ్చింది ఎంత, 10 ఏళ్లలో తెలంగాణ కేంద్రం ఇచ్చిన నిధులపైన చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ చూడొచ్చు. ప్రణయ్ హంతకుడికి మరణ శిక్ష అని మరొక వార్త చూస్తున్నాం. అలాగే నాణ్యమైన విద్య మిథ్యే, ప్రాథమిక పాఠశాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఈ వార్త చూస్తే టీడీఆర్ స్కామ్కు రేవంత్ కుట్ర చేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. ఇక కంట తడి, సాగునీరు లేక పొట్టదశలో ఎండిపోతున్న వరి, అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోయిన బోర్లు అంటూ ఆయకట్టు రైతులకు కన్నీరే, ప్రాజెక్టుల నుంచి నీళ్లేవి అంటూ రైతాంగం పడుతున్న సమస్యలకు సంబంధించిన వార్త చూస్తున్నాం. తెలంగాణ టుడేలో రేవంత్ ఆర్కెస్ట్రేటింగ్ మ్యాసివ్ టీడీఆర్ స్కామ్ అంటూ సేస్ కేటీఆర్ సీఎం, అలాంగ్ విత్ 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అంటూ మ్యానిపులేటింగ్ సిస్టమ్ ఫర్
ఎలక్ట్రిక్ ప్రాఫిట్స్ రన్నింగ్ ఇంటూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. వేల కోట్ల కుంభకోణం జరుగుతుంది టీడీఆర్లోని. టీజీఎస్ బారోయింగ్ టు క్రాస్ 1.52 lakh crores. 1,52 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ వార్త చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభించారు.